రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను, అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చింది. అప్పటికే వర్షిణికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మీ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన నా దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు అప్పుడప్పుడు చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు కూడా ఒక అమ్మాయి బ్లాక్ లో పెట్టేశాడు. మన వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా ఉన్నాయా? చేసుకున్నాడనే చెప్తున్నాను. అంటే ఎలా నమ్మారు? అంటే పెళ్లి అంటే తను కూడా ఒక ట్రాన్స్జెండర్ తాళి ఉన్నాయి నా దగ్గర. కానీ నేను మీరు చూసారా, అగోరి మెడలో వెండి తాళి ఉంటది, అది నా మెడలో తాలే. నా దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరికి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసి అని చెప్పేసి తీసుకున్నాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసానని చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిన రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకటమ్మా, ఇప్పుడు సరే మీరు భక్తి పార్వసంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి నేను ఎప్పుడు మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన? పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని కానీ ఏదైనా వృద్ధులని కానీ ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నాము. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. ఎక్కడ కలిసారు మీరిద్దరు ఫస్ట్ టైం? పరిచయం ఎట్లా? మాది పరిచయము అంటే ఈ అమ్మాయి కొంచెం సెక్యూర్ గా ఉంటుంది, వాళ్ళ మామగారు సో నేను ఆ ఊర్లో నేను ఆలోచించాలి. ఆయన మామ కొంచెం సెక్యూర్ ఫీల్ అవుతుంది. నేను చెప్తాను, వీరాలు నాకు చెప్పింది ఆవిడ. ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే. ఇప్పుడు మనందరం ఇలా ఎగబడితే క్లారిటీ వచ్చింది కదా, ఫస్ట్ భార్య ధర్మ ప్రయత్నం కోరుకుంటున్నారు. ఏం లేదు, తనకి శిక్ష పడాలి. ఇంకో అమ్మాయి నాలాగా ఇప్పుడు ఆ వర్షిణి అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల. సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా, అంగం అని, అంగం ఉన్నోళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము, మేము నిజంగానే మీరు ముందుకు వచ్చారు కదా. అంటే మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేసుకోగలుగుతారు. నాకు వర్షిణి అమ్మాయితో తిరుగుతున్నాడు అన్న సంగతి జస్ట్ నాకు 15-20 days బ్యాగే తెలుసు. అంటే అంతకు ముందు నుంచి కూడా మీడియాలో వస్తుంది కదా, మీరు చూడలేదా? నాకు ఆ అమ్మాయితోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 days బ్యాక్ ఈ వర్షిణి అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము, అదంతా నేను అడిగాను. పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి, నేను పంపిస్తాను. సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి నేను వచ్చాను, అంతే తప్ప నాకు ఇంకేది లేదు. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత అందరికి ఉన్న తల్లి, మీరు ఆలోచన చేయాలి. మా అమ్మాయి కూడా మొన్ననే తెలిసింది కాబట్టి నన్ను పట్టుకొని వచ్చారు, లేకపోతే నేను ఇప్పుడు ఎందుకు అమ్మ ఒకసారి మీరు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే మీడియాలో కూడా కింద కామెంట్లు వస్తున్నాయి, కావాలని చెప్పి అమ్మాయిని తీసుకొని నాకు అది నా సొంత విషయం. అంటే కలిసి కొన్ని ఇప్పుడు మేము ఇప్పుడు చూపిస్తారా ఫోటోస్? అగోరు మీరు కలిసి ఉన్న ఫోటోస్ కొన్ని ఆడియో రికార్డింగ్స్ కూడా బయటికి రావడం జరిగింది. అందులో ఆమె 1 side ఆడియో రికార్డింగ్ మనం విన్నాము. సో మీ సైడ్ ఆడియో రికార్డింగ్ కూడా బయటికి రాలేదు, దాని గురించి మనకు క్లారిటీ ఇవ్వగలుగుతారు? మీకు మీరే బయటకు వచ్చిరా లేకపోతే ఎవరైనా తీసుకొచ్చిరా? లేదమ్మా అలా మీడియాపై నేను ఏమంటున్నాను అంటే మీరు కొన్ని కాల్ రికార్డింగ్స్ బయటకు వచ్చినాయి కదా, సో తన వైపు నుంచి వచ్చిన మీ వైపు నుంచి ఆడియో లేదు, దానికి క్లారిటీ ఏమైనా ఇస్తారా అని చెప్పి అడుగుతున్నాను. నేను ఆ టైంలో జస్ట్ నేను మెసేజ్ పెట్టేదాన్ని, ఆ మెసేజ్ కు తను
వాయిస్ మెసేజ్ పెట్టండి. ప్రూఫ్స్ ఇంకా ఆధారాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎప్పుడు పెట్టే అవకాశాలు ఉన్నాయి? వస్తాయి ప్లీజ్. నేను చాలా బాగా మీరు ఫొటోస్ ఎవరికైనా ఇచ్చిరా? సరే అమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అల్లూరు శ్రీనివాసుని తీసుకురండి అన్న. ఓకే చెప్పు, మీకు ఏం న్యాయం ఇలా చివరికి చెప్పమ్మా, మీకు ఏం న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు మీరు? న్యాయం ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఏం ఇబ్బంది పెడతారు మీకు? ఏం న్యాయం? ప్లీజ్ వదిలేండి. మీ న్యాయం కోసమే కదమ్మా మేము వచ్చింది. మీకు ఏం న్యాయం చేయాలని కోరుకుంటున్నారు చివరిగా చెప్పండి. లాస్ట్ అల్లూరు శ్రీనివాసుని తీసుకొచ్చి నాకు అప్ప చెప్పండి. అదే మీరు చేస్తారు. ఏం చేస్తారు మళ్ళీ? మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అది. మీరు ఆయన తీసుకొచ్చి లేమ్మా, మీరు పోరాటం చేస్తారు. మీకు మేము అందరూ ఇప్పుడు మేమందరం ఇంతమంది కేవలం వచ్చింది నీకోసం, ఒక ఆడపిల్లకి అన్యాయం జరగొద్దని మేము మీరు దాకా వచ్చినాం. మీరు ఒక మాట మాతో మాట్లాడారనుకో. మీరే చెప్పండి. లేదు నేను దయచేసి తీయకండి ప్లీజ్. ఇప్పుడు అమ్మ నేను సరే మీకు సరే ఏమవుతామో చివరిగా ఒక 2 మాటలు చెప్పేసి బంద్ చేశారు. ఇక మేము కూడా ఇబ్బంది పెట్టాం మీకు. పెట్టు చివరికి ఒక 2 మాటలు చెప్పి బంద్ చేసి ఇబ్బంది పెట్టాము. అమ్మ ఇక శ్రీవర్షిని ఏమన్నది, ప్రతి ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా నేను కూడా వస్తాను, న్యాయం చేస్తానన్నది. అమ్మ శ్రీవర్షిని, నాకు అల్లూరు శ్రీనివాస్ వల్ల నాకు అన్యాయం జరిగింది, నువ్వు వచ్చి నాతో పాటు కొట్లాడాలి, అల్లూరు శ్రీనివాస్ తీసుకొచ్చి నాకు అప్ప చెప్పండి అంతే. ఓకే. సో ఎప్పుడు అమ్మ మీకు ఎప్పుడు పరిచయం ఇద్దరిది? అదంతా వద్దులేండి, చెప్పేసిన ఎప్పుడు పరిచయం అమ్మ? జనాలకి తెలియాలి కదా. అసలు తీసుకొస్తారు. జనాలకి నేను రావాలి అనుకోవట్లేదు, అసలు నేను ఇప్పుడు కూడా రావాలి అనుకోవట్లేదు. మన శివరుద్ర గారు మా మామయ్యకు మంచి స్నేహితుడు, మంచి మిత్రుడు. సో మొన్న 2 days బ్యాక్ ఆమె వర్షిని రివీల్ చేసింది కదా నాకు పెళ్ళైందని చెప్పేసి. ఆ విషయం ఆయన తెలిసి ఇంత జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పట్లేదని చెప్పేసి నన్ను మరి ఇక్కడ పట్టుకొని శివరుద్ర గారి దగ్గర పట్టుకొని వచ్చారు. కాబట్టి నేను ఈ 4 మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి మంచి పని చేస్తారు. ఎందుకంటే సనాతన ధర్మం అని చెప్పి బాగా గుట్లాడుతున్నారు. ఏం లేదు, మీరు నాకు అల్లూరు శ్రీనివాస్ అప్ప చెప్పండి. ఏం చేస్తారు? సరే అమ్మ అప్ప చెప్తే మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ అనవసరం, మీకు తెలుస్తుంది, ఆటోమేటిక్ గా తెలుస్తుంది అన్న. ఓకే సార్, చివరిగా ఈ వీడియో చూసి అగోరి గారికి ఏం చెప్తారు? చివరిగా మన వీడియో చూస్తున్నారు చివరిగా ఏం చెప్తారు వాళ్ళిద్దరికి? ఆల్రెడీ తనకు అర్థమైంది నా మాటలు ఏంటి. చివరిగా వాళ్ళకి చెప్పండి అమ్మ, ఏం చెప్తారు వాళ్ళకి? సో మన వీడియో చూస్తుంటే మీరు అక్కడ దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి చివరిగా మన వీడియో చూస్తుంటే వాళ్ళిద్దరికి ఏం చెప్తారు? వర్షినికి, అగోరికి, శ్రీనివాస్ గారికి. వర్షిని నిజంగా ఆడపిల్లనే అయితే అగోరి వల్ల నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకు తీసుకొచ్చి అప్పగించమ్మా, నాతో పాటు కొట్లాడు, నాకు ఆడపిల్లల కోసం కొట్లాడుతా అన్నావు కాబట్టి నాకు అన్యాయం జరిగింది, నువ్వు నా తరఫున కొట్లాడి నాకు అల్లూరు శ్రీనివాసుని అప్పచెప్పు. ఓకే, నెక్స్ట్ ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నాం అంటున్నారు. మరి నెక్స్ట్ ఘనంగా నేను చేస్తా, ఘనంగా పెళ్లి నేను చేస్తా. ఓకే, వాళ్ళిద్దరికి చేస్తాను. అల్లూరు శ్రీనివాస్ తర్వాత అది నేను చేస్తాను, నాకు అప్పచెప్పండి. మీడియా వాళ్ళు చేసే ఆ తర్వాత నేనే స్పెషల్ గా అన్ని ఛానల్స్ మాట ఇస్తున్నా, మరి పక్కా ఇస్తాను. నాకు మీరు అప్పచెప్పండి అంతే, అది మీకు అనవసరం. ఓకే, మరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కానీ పోలీసులు కూడా పెద్ద టార్చర్ గా మారింది. నేనే పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ తిరుగుతున్నా, నేను రాలేదు అని అంటే అర్థం చేసుకోండి. గత 3 రోజుల నుంచి కూడా రివీల్ అయినాక వెంటనే నేను క్షణాలు రావాలి, అయినా నేను రాలేదు అన్నట్టు అర్థం చేసుకోండి. నేను ఏంటి అనేది, నేను ఒక మంచి కుటుంబం నుండి వచ్చాను, నాకు మా ఫాదర్ చాలా మంచి పేరుంది. ఇప్పుడు మా ఫ్యామిలీకి తెలియకుండా నన్ను మా మామయ్య తీసుకొచ్చాడు. ఎందుకు? శివరుద్ర గారు అంటే చాలా అభిమానం ఆయనకి. ఆయన కూడా నాకు ఫోన్ చేసి, రా తల్లి నువ్వు వస్తే వానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అంటే నేను వచ్చేసాను అంతే. కానీ వచ్చారక్క, కానీ మాట్లాడుతున్నాయి కాక ప్రజల్లోకి వెళ్ళేది ఇప్పుడు మొత్తం. నేను రావాలి అనుకున్నప్పుడు నేను వస్తాను, దయచేసి. అంటే అమ్మ మీరు మాట్లాడేది వేరే ఉంటది, శివరుద్ర గారు మాట్లాడేది వేరే ఉంటది. ఎందుకంటే మీరు ఆవేదనతో ఉన్నారు కాబట్టి. నేను ఆయనకు వచ్చి నేను ఈ మీడియా వాళ్ళకి ఇస్తాను నేను ఆయనకు చెప్పలేదు. నేను ఆయనకి ఏం చెప్పాను అంటే నాకేం జరిగిందని ఆయనకు తెలీదు, ఆయనకు చెప్పాను. చెప్తే ఆయన తీసుకొచ్చి నాకు అప్ప చెప్పు, అల్లూరు శ్రీనివాస్ నాకు అప్ప చెప్తే నేను చూసుకుంటాను ఆయన సంగతి అని చెప్పిన. ఓకే అని చెప్పేసి అంతే. కానీ మీడియా వాళ్ళు వస్తారని నాకు తెలియదు, ఇలా వస్తారంటే అని చెప్తే నేను రాకపోయేదాన్ని అంతే. అంటే న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు కదమ్మా? ఖచ్చితంగా పోరాటం చేస్తాను. నాకు ధైర్యం లేక ధైర్యం ఉంది, నాకు ఆయన దొరకాలి. ఇప్పుడు మీ మీడియా ఏం చేస్తుంది, ఒక మాట అడుగుతాను మళ్ళీ మాట్లాడతాను, మీరు మీ కెమెరా అంతే. ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఏం చేస్తారు, ఏదో నేను చెప్పింది మీరు వేసుకుంటారు, అది ఒక వారంలో స్క్రోల్ అవుతా ఉంటది. అంటే మీకు రేటింగ్ వస్తారు, అదే సెకండరీ, అది నాకు తెలియదు. మీ అంటే మీ కార్యాచరణ అనేది మీది, ఇది మీ లైఫ్. నాది ఒక ప్రొఫెషనల్, మీది ఒక ప్రొఫెషనల్. సో మీరు ఇది చేసుకుంటేనే మీకు మనీ వస్తుంది. నేను వాళ్ళని తప్పు పట్ట, మీరు దేనికన్నా చేసుకోండి. కానీ ఇప్పుడు ఇది నేను ఎందుకు రాలేదు అని అంటే, ఆ అమ్మాయిలా అంటే గలీజ్ క్యారెక్టర్ నాది కాదు. నేను ఆయనకి చెప్పాను, మీరు తను నాకు అప్ప చెప్పండి, ఇంకో అమ్మాయికి అన్యాయం చేయకుండా నేను చూసుకుంటాను గురుగారు అని చెప్పాను. ఆయన దగ్గరికి వెళ్ళి మాట తీసుకున్నాను, అందుకే వచ్చాను. ఫస్ట్ టైం ఆయన నేను కలవడం, నేను ఫోన్లోనే మాట్లాడేదాన్ని. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? మరి
నేను ఎక్కడికి వెళ్ళాను, హాయిగా మా ఇంటికి వెళ్ళిపోతాను. కాకపోతే ఈ మీడియా అనేది మా ఇంటి దాకా రావద్దని కోరుకుంటున్నాను. వస్తే గలీజ్ ఉంటదని అంతే. అందుకే అవునులే, బయట పడితే కూడా ఒక అమ్మాయి కాబట్టి సో మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి, మేము కాదంటే. పొద్దున్నే వెళ్తే నేను వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి. నేను నన్ను తలా ఒకరు అంటా ఉంటారు, తలా ఒకరు మాట్లాడతారు నన్ను, ప్రతి ఒక్కరు అంటారు ఏంటి నువ్వా ఎవరికి తెలియదు నాది. అసలు ఒక ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం అనేది చట్టం అనేది ఒప్పుకోదు. అందులో ఒక ట్రాన్స్జెండర్ అటు ఇటు గానీ వాళ్ళతో నేను పెళ్లి అయింది అని అంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు? అంటే మీరు ఎలా నమ్మారమ్మా, ఎలా నమ్మి మీరు చేస్తున్నారు? మీకు అది ఎట్లా అంటే అంతే, అది అయిపోతుంది, మీకే తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా తీసుకెళ్ళి అప్ప చెప్పండి, ఈ అమ్మాయి వీళ్ళ తాళి పడకపోతే ఎట్లా మానిపులేట్ చేస్తుండ అది వర్డ్స్ తన చాలా ఊరుగా హనీలోనైనా కల్తీ కలుస్తుంది వచ్చి ఆయన మాటల్లో నేను చూపించే ఇప్పుడు ఎవరు నమ్ముతారు? జనరేషన్ పిల్లలు ఎవరు నమ్మరు. కానీ మేము ఎందుకు నమ్మామంటే మాకు ఒకటి ఆశ్రమం పెట్టుకున్న ఆలోచన ఉంది. సో అది బాగా లింక్ అయింది మాకు. అక్కడ నేను పడిపోవాల్సి వచ్చింది అంతే. అంటే మీతో మంచిగా మీకేదైనా చేయాలనిపిస్తే మీరు ఏ టీవీ అల్లూరు శ్రీనివాస్ నాకు అల్లూరు శ్రీనివాస్ వచ్చారు. చెప్పండి పర్లేదు. చేతిలో పెట్టండి అంతే. ఓకే వ్యూస్ అంటే చూడొచ్చు, తను కూడా మనతో ఇప్పుడు మాట్లాడడం జరిగింది. సో నన్ను తీసుకొచ్చి నాకు చెప్పండి, తర్వాత నేను చూసుకుంటా అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. అంటే గతంలో వీళ్ళిద్దరికీ కూడా సో మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత కూడా సో తను ఒక విగ్రహాన్ని ఇచ్చి కూడా తను ఇందులో నన్ను చూసుకో అని చెప్పి కూడా తను బయటికి వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత ఇలా ఇంకొక వర్షిణి అని చెప్పి ఒక అమ్మాయిని తను పెళ్లి చేసుకున్నాడు. వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మేము బయటికి రావడం జరిగింది. ఎందుకు మేము బయటకు వచ్చామంటే మరో ఆడపిల్ల జీవితం కూడా ఖరాబ్ కావద్దు, అందుకోసం మేము బయటకు వచ్చామని చెప్పి కూడా తను చెప్పడం మనం చూస్తున్నాము. సో తను ఒక అడ్వకేట్ అనమాట. సో తను మాయా మాటలు చెప్పి అక్కడ నమ్మించి తిను చేసుకుంది. సో కొన్ని ఆధారాలు కూడా వాళ్ళు బయటికి చూపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొన్ని ఆడియో రికార్డింగ్స్ కూడా తను బయట పెట్టడం మనం చూస్తున్నాము. సో చూద్దాం, ఆడియో రికార్డింగ్స్లో కూడా తను కలిసి మెలిసి చాలా అద్భుతంగా ఒక శివుని గుడిలో కూడా తను పెళ్లి చేసుకున్నట్టు కూడా తను చెప్తుంది. సో అంటే మీరు చూడొచ్చు, ఇప్పుడే వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేసినాం. సో తను మీడియా ముంగడికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నది, ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని. సో తెలిస్తే ఫ్యామిలీలలో కూడా కొన్ని ఇష్యూస్ అయితే, అందుకే నేను మీడియా ముంగడికి రాలేకపోతున్నా. సో శ్రీనివాస్ని ఏదైతే అఘోరి ఉన్నాడో తీసుకొచ్చి నాకు చెప్పిన తర్వాత నేను వచ్చి మాట్లాడతా అని చెప్పి కూడా తను చెప్పింది. సో చివరిగా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి అయితే కోరుకుంటున్నారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రు. శుభరుద్ర గురూజీ ఎవరైతే ఉన్నారో, సో గురూజీ వల్లనే మేము వచ్చాము, మాకు గురూజీ మీద మాకు గట్టి నమ్మకం ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం. అంటే అఘోరి అని చెప్పి సనాతన ధర్మాన్ని మేము కాపాడుతాం, సో సనాతన ధర్మం కోసం మేము పోరాడతామని చెప్పిన అఘోరి. సో చాలామంది తెలుగు ప్రజలు వాళ్ళని నమ్మారు. సో ఒక అఘోరి ఇంటికి వస్తుందంటే వాళ్ళు కాళ్ళు మొక్కి మరి ఒక దైవంగా భావించి ఒక దేవుడు మా ఇంటికి వస్తుందని చెప్పి కూడా అఘోరికి అంత ప్రేమించిన తెలుగు ప్రజలు ఇప్పుడు అఘోరి నిజ స్వరూపాలు చూస్తే ఒక్కొక్కరు భయపడతారని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు ప్రజలు బీభత్సంగా సనాతన ధర్మాన్ని కాపాడతారు. సో అలాంటి సనాతన ధర్మాన్ని అఘోరి ఇలా చేస్తుంటే నిజంగా వింటూ ఉంటే అలాంటి మాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము గట్టిగా నమ్ముతాం దేవుళ్ళని, సో దేవుళ్ళనే దైవంగా మనం భావిస్తాం కాబట్టి. సో ఇలాంటి ఒక ఘటన ఇక్కడ జరుగుతున్నందుకు కూడా నిజంగా ఈ వర్షిణి అనే అమ్మాయి తను లోపరుచుకుంది, తనని కొన్ని మంత్రాలతో తనని లోపరుచుకొని కూడా ఇలా చేసిందంటూ కూడా వర్షిణి తల్లిదండ్రులు అంటున్నారు. సో ప్రీవియస్గా మనం చూస్తున్నాం, ఒక అమ్మాయి ఇప్పుడే మనం ఉంగడికి రావడం మనం చూస్తున్నాం. సో ఈ అమ్మాయి ఇలా మాయా మాటలు చెప్పి తను కేక్స్ బర్త్డేలలో తను కేక్స్ కూడా కట్ చేస్తాయని చెప్పి కూడా తను చెప్పడం మనం చూస్తున్నాము.